నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. నందు మధుల పెళ్లి ఆ దైవ సన్నిధిలో ఆ దేవుడి అనుగ్రహంతో జరిగింది. ఇప్పుడు కూడా అంతా ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో మధు నందుల కొత్త జీవితానికి ఏర్పాట్లు చేద్దాం. ఈ 5 రోజులు పూర్తి కాగానే ఈ ఇంట్లో ఆ కార్యం జరిపించేద్దాం. ఏమే రాక్షసి, నేను రాకుండానే భోజనాన్ని కూర్చున్నావా? మనిషి వచ్చే వరకు కూడా ఆగలేవా? నేను రాలేదని నువ్వు మాత్రం తినకుండా వచ్చేసావా ఏంటి? పీకల దాకా తినే కదా వచ్చావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నావు. నేనెక్కడ తిన్నానే? ఏమే దివ్య, నేను తిన్నానే? పిల్లికి ఎలక సాక్ష్యమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మా ఇద్దరిని దొంగ పిల్లులు అనుకుంటున్నావా? దొంగచాటుగా వెళ్ళి తినేసి వచ్చినట్టు చెప్తున్నావు. తినొచ్చావని చాలా క్లియర్గా తెలుస్తుంది అలివేని. నిన్ను బారసాలకి పిలిచిన సుశీలమ్మ భోజనాలు పెట్టకుండా పంపిస్తుందా అసలు? మీరు భోంచేయకుండా వచ్చేయాలి అనుకున్నా ఆవిడ వదిలిపెట్టే మనిషి కాదు కదా. నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎక్కడ ఎలాంటి ఫంక్షన్కి భోజనాలకెళ్ళినా ఆ స్వీట్ అరటిపండు మాత్రం తినకుండా కొంగును మూడేసుకొని తీసుకొస్తాం. ఇప్పుడు కూడా ఆ కొంగున ముడి పెట్టుకున్నాం. ముందు అది లైవ్ కనిపెట్టేసేవటే. నాకు తెలివా నీ వేషాలు? ఇదిగో నాన్న, ఈ లడ్డు తిను. ఎంత కాదన్నా ముందు నీ కొడుకే. పిల్లలకి ఇవ్వమ్మా. దివ్య అక్కడ తిందిలేరా, ఆ రాక్షసికి కూడా తెచ్చానులే. వాళ్ళకంటే ముందు నువ్వు నాకు పిల్లాడివి. మా తండ్రి కాదు, కొంచెం కొంచెం తిన్నానా. నా కోసం తెచ్చిన లడ్డు కూడా నాన్నకే తినిపించేయాలి వేణి. చాలమ్మా, నువ్వు తిను. తినండి నాన్న. వద్దమ్మా, చాలు. నీ కోడలికి తీసుకురాలేదా? రమణికి కూడా తీసుకొచ్చానే రాక్షసి. రమణి, నీ కొడుక్కి మాత్రం తినిపించి కోడలికి మాత్రం చేతికిస్తావా? ఇదేం న్యాయం అలివేని? నువ్వు ఊరుకో మధు. నా కోడలికి తినిపించడానికి నాకేంటే, తినిపిస్తాను. తిను రమణి. ఇదిగో, అయ్యో తిను రమణి, తిను. దాని మాటలకేం కాని మీరు ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇప్పుడు సిగ్గుపడుతున్నారేంటమ్మా? ఇప్పుడేదో కొత్త కోడలుగా నువ్వు అడుగు పెట్టినట్టు మురిసిపోతున్నావేంటమ్మా? అవునమ్మా, మీ పెళ్లిలో నువ్వు ఇలానే సిగ్గుపడి ఉంటావు కదా. మాకు చూసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకు లేదే, ఇంకో 3 ఏళ్లు పోతే మీ నాన్నకి 60 వస్తాయి. షష్టి పూర్తి చెయ్యాలి కదా, అప్పుడే మీరు చెయ్యాలి వాళ్ళ పెళ్లి. అప్పుడు మీరెన్ని రకాలుగా ముచ్చట తీర్చుకోవాలో, ఎన్ని రకాలుగా ఆట పట్టించుకోవాలో అన్నీ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనింట్లోనూ కొత్త పెళ్లి కూతురుంది కదా, దాన్ని చూస్తూ మురిసిపోండి. సర్లే, బారసాల ఎలా జరిగింది? అబ్బో, చాలా బాగా జరిగింది. అక్కడికొచ్చిన అమ్మలక్కలందరూ మీ ఇంట్లో బారసాలెప్పుడు, మీ ఇంట్లో బారసాలెప్పుడు అని అడుగుతున్నారు. ఎప్పుడో చెప్పు. ఊరుకోవడమేంటే, సంవత్సరం తిరిగేలోపు నాకు ముని మనవన్నో ముని మనవరాలనో ఇవ్వాలి. నేను ఊళ్ళో అందర్నీ పిలిచి బారసాల జరిపించాలి. ఇంట్లో పిల్లల కేరింతలు ఏడుపులు విని ఎన్నేళ్లైపోయిందో. త్వరగా శుభవార్త చెప్పాలి. చెప్పు మీ ఆయనకి. చెప్పు. అత్తయ్య, మీరు కూర్చోండి, వడ్డిస్తాను. మేం వడ్డించుకుంటాం కానీ నువ్వు మీ ఆయనకి తినిపించుకో. భోంచేశారా?
చేస్తున్నా. నువ్వు? నేను తింటున్నా. అవునా? మీ ముందు మంచినీళ్ళు ఉన్నాయా? దేనికి? మీకు అస్తమానం ఎక్కిళ్ళొచ్చేస్తూ ఉంటాయి. నీ పక్కన నేను లేను కదా లవ్ యూ చెప్పడానికి. అయ్యో, ఇలా పంపించేశానేంటి? ఏంటి అలా చూస్తున్నావు? I love you. 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 నువ్వు కూడా మంచినీళ్ళు పెట్టుకో. నీకెక్కిళ్ళొస్తే కన్సర్న్ చూపించడానికి నీ పక్కన నేను లేను కదా. దుర్మార్గులు మీరు. అంటే ఇప్పుడు కూడా నన్ను కొట్టాలని చూస్తున్నారా? ఏంటి నీ ఫోటో పంపించావు? అది నా ఫోటో కాదు, నీ ఫోటోని. సరిగ్గా చూడు, సెల్ఫీ తీసుకుని పంపించినట్టుంది. సర్లే, అలానే అనుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. సరిగ్గా తినండి. దిష్టి తగలకుండా ఈ ఫోటోని మీ ముందు పెట్టుకోండి. అలాగే ఫ్రేమ్ కట్టించి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. ఏం కర్రీస్ తింటున్నారు అక్కడ? ఇలాంటివి కూడా అడుగుతారా మెసేజ్లో? మేము ఆడోళ్ళమండి, ఇలాంటివి అడుగుతాం. మేము ఏం అడిగినా సమాధానం చెప్పాలి. చెప్పండి, అక్కడ ఏం కర్రీస్ చేశారు? తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, సాంబార్, రసం. మీరు తినేది మాత్రం కోడి మేతలాగా ఇంత, కానీ వండేది మాత్రం బోలెడంత. సర్లే, ఇక్కడ నేనేం తింటున్నాను అడగరా? అలాంటివన్నీ నేను అడగను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. భోంచేశారా అంటే భోంచేసాం అంతే. ఏం వండారు, ఎంత తిన్నారు అని నేను అడగను. అవన్నీ అడగాలి. ఏం తింటున్నామో కూడా తెలుసుకోవాలి కదా. నువ్వేం తింటున్నావో నాకు తెలుసు. అవునా? ఎలా తెలుసు? ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? నా బుర్రేగా తింటున్నావు. నీకు సరసాలు ఎక్కువ అయ్యాయి. ఏ సరసాలేంటి? ఇది అదొక రకమైన సరసంలేండి. ఒరే నందు, ప్లేట్ ఖాళీ అయిపోయింది, వడ్డించమంటావా? వద్దు నాన్న, నాకు సరిపోయింది.